హలో ఫ్రెండ్స్, మనం ఎంత బ్లడ్ డొనేట్ చేస్తే అంత మంచిది, అంత యంగ్గా ఉంటాం. కొత్త బ్లడ్ వస్తుంది కదా, ఫ్రెష్ అవుతాం, ఇంకా యంగ్గా ఉంటాం. అవునా? అందుకు 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. కనీసం సంవత్సరానికి 2 సార్లైనా, 6 నెలలకు ఒక్కసారైనా ఇస్తే మీరు హెల్తీగా ఉంటారు. అవతల వాళ్ళు ప్రాణాలు కాపాడినట్లు ఉంటారు, అవతల వాళ్ళకి హెల్ప్ చేసినట్లు ఉంటుంది. అవునా ఫ్రెండ్స్? చెప్పింది రైటా కదా? కరెక్ట్గా ఆలోచించి చెప్పండి. ఇలా చేశారనుకోండి, మనం హ్యాపీగా ఉండొచ్చు, అవతల కూడా హ్యాపీ ఉంటారు, అవతల కూడా మనం హ్యాపీ పెట్టినట్లు ఉంటాం. ఎవరికో హెల్ప్ చేసినట్లు ఉంటుంది. అది ఎవరైనా కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి, మన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, కానీ మనం హెల్ప్ చేసుకున్న తృప్తి మనలో ఉంటుంది. చూసారా? ఆ ఆనందమే వేరండి. అవునా? అది నేను చెప్పేది. అందుకోసం ప్రతి ఒక్కరూ బ్లడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. అలాగని మరీ బ్లడ్ లేని వాళ్ళు మాత్రం డొనేట్ చేయకండి. మీకు బ్లడ్ ఉందో లేదో చెక్ చేసుకొని మీరు ఆరోగ్యంగా ఉంటేనే, మీకు ఏ జబ్బులు లేవు, డయాబెటీస్, షుగరు, అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదు అన్నమాట. ట్యాబ్లెట్స్ తినడం, ఆల్కహాలిక్ ఇలాంటివి ఉంటాయి కదా, ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. మన హెల్తీగా ఉండాలా, వాళ్ళే బ్లడ్ ఇవ్వగలరు అన్నమాట. ఇవ్వాలి. ఇస్తే మీరు ఇంకా యంగ్గా ఉంటారు అన్నమాట. ఓకేనా? ఇంకా హెల్తీగా ఉండడానికి కారణం బ్లడ్ ఇవ్వడమే. నీరు ఎక్కువ తాగండి, ఆరోగ్యాన్ని పాటించండి, 8 గంటలు పడుకోండి, కనీసం 6 గంటలైనా పడుకోవడానికి ట్రై చేయండి. ఓకేనండి? హెల్తీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, అందరితో సరదాగా ఉండండి. అదే మీ ఆయుష్ని పెంచుతుంది. హ్యాపీగా ఉండొచ్చు, లైఫ్ లాంగ్ అంతా హ్యాపీగా జీవించవచ్చు. నేను ప్రజెంట్ ఇప్పుడు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్లో ఉన్నాను, ఇక్కడ విశాఖపట్నం, రామ్నగర్ 7 హిల్స్ హాస్పిటల్ పక్కన. ఓకే ఫ్రెండ్స్, అందరూ బ్లడ్ డొనేట్ చేయాలని అనుకుంటున్నాను. డొనేట్ చేస్తే మనకి మంచిది. ఎంత బ్లడ్ డొనేట్ చేస్తే అంత మంచిది. కాకపోతే అట్లీస్ట్ సంవత్సరానికి 2 సార్లు చేయొచ్చు. మీకు అంతగా ఇంకా ఏదైనా కొంచెం భయం ఉంటే సంవత్సరానికి ఒక్కసారి ఇవ్వండి, కనీసం 2 సంవత్సరాలకు ఒక్కసారి ఇవ్వండి, కానీ ఇవ్వండి. ఇస్తే ఎంతోమంది ప్రాణాలు కాపాడిన దాతలు అవుతాం. హెల్ప్ చేసిన ఆ తృప్తి చాలండి మన బతకడానికి. మంచితనం చాలు. అంతేగాని అన్నిటికీ మనం కాదు అనకూడదు. కనీసం ఎప్పుడైనా హెల్ప్ చేయాలి మనం. ఇలా హెల్ప్ చేస్తేనే మనలో ఒక ఆనందం ఉంటుంది. ఆ ఆనందంతోనే ఎక్కువ రోజులు బతకచ్చు. ఇంకా ఏమంటారు? అందుకోసం ప్రతి ఒక్కరూ నా మాటలు కొంచెం పట్టించుకొని కొంచెం ట్రై చేయండి బ్లడ్ ఇవ్వడానికి. పాపం ఎంతోమంది ఉన్నారండి, నిరుపేదలు ఉంటారు, ఎంతోమందికి బ్లడ్ అవసరం ఉంటుంది. పాపం డబ్బులు ఇచ్చి కొనుక్కోలేరు బయటన. అలాంటి వాళ్ళని మనం హెల్ప్ చేసామనుకోండి, ఆ తృప్తే వేరండి. మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం, ఎన్నో చేస్తుంటాం, కానీ దాంట్లో అంత తృప్తి రాదు. బ్లడ్ ఇచ్చినంత ఆనందం దేంట్లో కూడా రాదండి. ఎందుకంటే బ్లడ్ ఒక ప్రాణాన్ని కాపాడుతుంది కదా. అందుకు అంటున్నాను, బ్లడ్ ఇవ్వండి, మంచి మనుషులుగా పేరు తెచ్చుకోండి. పేరు తెచ్చుకోవాల్సిన లేదండి. ఎవరు మనకి బాగా చేసావు, బ్లడ్ ఇచ్చావా అని అవసరం లేదు. మనలో ఆ తృప్తి ఉంటే చాలు, మనం తృప్తి పడితే చాలు. బ్లడ్ ఇచ్చాం, ఒక మనిషి ప్రాణాలు కాపాడాం అన్న ఆనందం 1000 కోట్లు ఇచ్చినా రాదండి, ఎన్ని 1000 కోట్లు ఇచ్చినా రాదు. ఎందుకంటే ఆనందంలో ఉన్న మజా అది. అందరూ ఇలాగే ఆలోచించండి. కనీసం 100 మందికి 10 మంది ఇలాగ ఆలోచించిన, 20 మంది ఆలోచించిన ఎంతోమంది ప్రాణాలని కాపాడుకోవాలి. అవునా? కానీ ఇలాగ 20 మంది కాదు, 20% కాదు, 90%, 80% హెల్ప్ చేశారనుకోండి, ఇంకా దేశంలో ఎవరు కూడా చావరు, అందరూ బతుకుతారు, అందరికీ బ్లడ్ అందుతుంది, అందరూ జీవిస్తారు. అలాగ అందరూ జీవించాలని కోరుకోవాలి మనం. ఎందుకంటే మానవ జీవితం అనేది ఒకే ఒకసారి వస్తుంది, గడిగడికి రాదు. కాబట్టి మనం అందరికీ హెల్ప్ఫుల్గా ఉండాలండి. మనం ఎంత హెల్ప్ఫుల్గా ఉంటే, ఏమో రేపు మనకి ప్రాబ్లం రావచ్చేమో, మనకు కూడా ఎవరైనా హెల్ప్ చేస్తారేమో. అంతే కదా? మనం ఎవరికైనా హెల్ప్ చేశారనుకోండి, రేపటి రోజు మనకు కూడా ఎవరైనా హెల్ప్ చేస్తారు. మనం ఎవరికి హెల్ప్ చేయలేదనుకోండి, మనకి ఎవరు హెల్ప్ చేయరు. ఆ దేవుడు అన్నీ చూస్తుంటాడు. అందుగురించే దేవుడు చూస్తున్నాడనో చూడలేదనో, మనుషులు చూస్తున్నారనో, మంచి పేరు గురించో ఏదో అలాగ ఇవ్వకండి. మీకు అనిపించి మానవతంగా ఒక మనిషికి కాపాడాలి అన్న ఉద్దేశంతో ఇవ్వండి. ఓకేనండి ఫ్రెండ్స్? షేర్, సబ్స్క్రైబ్.
లైక్ చేసుకోండి. దీని గురించి అని నేను వీడియో చేయలేదు. జస్ట్ ఇది ఎలాగని ఇచ్చాను కదా అనేసి మామూలుగా చెప్పానండి అంతే. ఇది చాలాసార్లు ఇస్తుంటాను, ఎప్పుడు వీడియో చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అండి చేయడం. ఈరోజు డేట్ 23/6/2026, టైం 9:25. నేను బ్లడ్ ఇచ్చే టైం 9:10 ఆ టైంలో ఇచ్చాను అనమాట. ఓకే ఫ్రెండ్, 350 ml తీసుకుంటారు. 350 ml అంటే 1 యూనిట్ అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, అలాగ అందరూ బ్లడ్ ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఎవరెవరో ఏదేదో చెప్తారు, ఎవరి మాటలు వినకండి. మీకు ఇవ్వాలని ఉంటే మీరు ఇచ్చేయండి. ఓకే, అంతే. ఎవరి మాటలు పట్టించుకోండి. డబ్బులు తీసుకొని అస్సలు ఇవ్వకండి. ఫ్రీగా ఇవ్వండి. ఎవరికి ఇచ్చినా ఫ్రీగా ఇవ్వండి. ఆ దాంట్లో ఉన్న తృప్తి వేరేగా ఉంటుందండి. డబ్బులు తీసుకుని ఇచ్చామనుకోండి, అది తృప్తి ఉండదు. ఫ్రీగా ఇవ్వండి, హెల్ప్ చేయండి. పూర్ అండ్ నీడీ ఉంటారు చాలామంది, అసలు 100 రూపాయలు కూడా ఖర్చు లేని పరిస్థితి ఉంటుంది. ఇంకా బ్లడ్ ఇచ్చి మనం కూడా వాళ్ళకి ఏదైనా ఇంకా డబ్బులు ఇవ్వగలిగితే ఎంతైనా సరే 1000, 500 ఎంత ఉన్నా మన దగ్గర అలా కూడా ఇవ్వడానికి ట్రై చేయండి, కానీ హెల్ప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డేస్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి. ఓకేనండి, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.